చెప్పండి సార్, రేవంత్ రెడ్డి 18 ఏళ్ల పాలన ఎట్లా కొనసాగుతుంది రాష్ట్రంలో? నా 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా నడుస్తూ ఉన్నది. మరి ఇవాళ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేస్తూ అన్ని వర్గాల వారికి కూడా మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే ఈ రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డికి నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి లేదు. ఎట్లా నోటికి ఏది వస్తే అది అడ్డంగా మాట్లాడమే జరుగుతూ ఉన్నది. చూసినాం నిన్న మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ ఏఐసిసి ప్రెసిడెంట్ వచ్చి ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినామని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సామాజిక న్యాయం సంబరాలు చేసుకుంటున్నావు, మీకు ఏమైనా సిగ్గు బుద్ధి లజ్జ ఉందా? అసలు తెలంగాణ రాష్ట్రంలో దేనికోసం మీరు సామాజిక న్యాయ సంబరాలు చేసినారు? ఎందుకోసం చేసినారని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, నువ్వు ఇచ్చిన గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మరి తెలంగాణ సామాజిక న్యాయం అని ఇవాళ ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నట్టేట ముంచి ఇవాళ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా ఇవ్వలేదు. ఇవాళ మహాలక్ష్మి పేరుతో 2500 మహిళలకు నట్టేట ముంచినాడు. ఆ రోజు ఎలక్షన్లో భాగంగా నేను గద్దెనెక్కగానే మరి 2500 ఇస్తా అని చెప్పి మహాలక్ష్మి పేరు మీద పథకం గ్యారంటీని తెచ్చి ఆ గ్యారంటీని తుంగలో దొక్కినాడు. మరి ఇవాళ విద్యార్థులకు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ అన్ని రకాలుగా సబ్బండ వర్గాలను ముంచినాడు. ఇవాళ రైతు బంధు పేరు మీద ఇవాళ సామాజిక న్యాయం రైతులకు ఏడ న్యాయం చేసిన సామాజిక న్యాయం రైతులకు రైతు బంధు అని ఆ రోజు చెప్తివి. అంటే ఎకరకు 15,000 లాంటివి మళ్ళీ అది చేతగాక మళ్ళీ 12,000కు తగ్గిస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు 2 సార్లు కొట్టినావు. ఇప్పుడు మొన్న చేసినావు. అది కూడా ఏదంటే స్థానిక అంటే మీరు ఓన్లీ ఎన్నికలప్పుడు మాత్రమే పింఛన్లు ఇస్తారా? మిగతా టైంలో లేదు. అంటే కేవలం స్థానిక సమస్యలు వస్తున్నాయనే రైతు బంధు మన చేసినాడు. అది కూడా ఇంకా పడలేదు. ఓన్లీ ఊపిరితంతు సమావేశాలు తప్ప ఏ గ్యారంటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన మొత్తము నిర్వీర్యం అయిపోతుంది. ఇవాళ పథకాలు లేవు. ఇవాళ పిల్లలకి అంటే గురుకులాలు చదువుకున్న పిల్లలకి ఏ రకంగా కూడా భోజనం వసతులు లేవు. ఇవాళ ఎక్కడ వేసినా అభివృద్ధి కుంటిపడింది. మొత్తం ఎక్కడిదక్కడే ఉంది. మరి ఇవాళ నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నువ్వు వచ్చిన తర్వాత ఏమని చెప్పినావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. నీకు దిక్కు లేక ఈరోజు 12,000 ఉద్యోగాలు కూడా ఎన్నిక చేత కాలేదు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50,000కు నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు వచ్చిన తర్వాత వాటికి నియమపత్రాలు ఇచ్చినటువంటి దుర్మార్గుడు నువ్వు. దాన్ని కూడా మంది పుట్టిన బిడ్డను కూడా నాకు పుట్టినని చెప్పుకుంటున్నాడు. దుర్మార్గుడు ఏమైనా ఉంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది అంటే ఇక్కడ ఒక మాట కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే రాబోయే ఎలక్షన్లలో 100 సీట్లు గెలుస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తుండే. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? వచ్చే అసెంబ్లీలో 100 సీట్లు కాదు కదా, 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు నువ్వైతే ఎట్లయితే 6 గ్యారెంటీలు 420 హామీలు దొంగ హామీలు మోసపూరితమైన హామీలు ఇచ్చినావో నీ 100 సీట్లు కాదు కదా. నేను చెప్తున్నా 10 సీట్ల కంటే నువ్వు దాటే పరిస్థితి లేదు. నిన్ను ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు చేసినటువంటి మోసాలకు ఇవాళ కుట్రలకు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గోసపడతా ఉన్నారు. ఇవాళ ఏ రకంగా చూసినా కూడా అన్ని వర్గాల వారికి నట్టేట ముంచినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కాబట్టి కేవలం ఓన్లీ మాటలకే తప్ప పరిమితం తప్ప ఇవాళ ఏం చేతనైన పరిస్థితి లేదు. కాబట్టి 100 సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు, 10 సీట్లు కూడా రాదు. ఖచ్చితంగా నీకు మధ్యలో ముఖ్యమంత్రి పదవి కూడా ఉండేది కూడా పరిస్థితి కష్టంగానే ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాష్ట్రంలో కోవట్ పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 100% అరెస్ట్ కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే మొత్తం అంతా కోవట్టు పాలనలే నడుస్తున్నాయి. ఇవాళ కోవట్టుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇవాళ బీజేపీకి కోవట్టుగా పనిచేస్తూ నా పదవి ఎక్కడ ఊడిపోతుందని చంద్రబాబు కూడా పనిచేస్తూ ఇవాళ బీజేపీ పనిచేస్తూ చంద్రబాబు పనిచేస్తూ ఇప్పుడు శిశుడు ఎవరు? చంద్రబాబు శిశుడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు ఏం నాటకం ఆడిపిస్తే ఆ నాటకం ఆడుతుండే. ఇవాళ రాష్ట్రంలో ఏది కూడా సొంత డైరెక్షన్ లేదు, మొత్తం కోవట్టు పాలన. ఎందుకంటే ఓటుకు నోటుకు దొంగ 50 లక్షలు పట్టుబడినటువంటి దొంగకి ఇవాళ దొంగ బుద్ధులు వస్తాయి తప్ప ఏది లేదు. అందుకోసమని ఇవాళ మా కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కూడా నేను ఎట్లయితే జైల్లో చిప్పకూడు తిన్నానో వాళ్ళని కూడా జైలు వేయాలని శత విధాలుగా ఈ ఫార్ములని ఆ ఫార్ములని ఇవాళ అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి దాదాపు 23 లక్షల ఎకరాలకు మాగాని చేసినటువంటి నాయకుని తీసుకుపోయి ఇవాళ కాళేశ్వర కమిషన్ అని అడ్డంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ కోవట్టుగా పనిచేసి పోలవరం నీళ్లు మరి అడ్డంగా దోసుకుపోతుండే చంద్రబాబు. జీబీ లింక్ అని, గోదావరి బనకచర్ల లింక్ అని. మరి దాన్ని ఎందుకు ఆపుతలేవు? దాని మీద ఒక మాట కూడా మాట్లాడతలేవు. మా హరీష్ రావు గారు మీ ప్రజెంటేషన్ పెట్టి చెప్తే అప్పుడు నీకు సోయి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి. మరి ఇవాళ ప్రతిదీ ఈ నిధులు మళ్ళీ ఎప్పుడైతే గతంలో 2014 కంటే ముందర ఉమ్మడి రాష్ట్రంలో ఎట్టయితే పాలన ఆంధ్ర వాళ్ళు వచ్చి నడిపిస్తున్నారో ఇవాళ ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు కోవట్టు నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రానికి వచ్చి నిధులు కాజేసే పరిస్థితి ఉంది, నీళ్లు కాజేసే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన నోరెత్తకుండా సోయి లేకుండా ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతూ నిన్న సభలో కూడా ఒక దుర్మార్గమైన మాట మాట్లాడినాడు. అంటే ఒక్కరొకరిని బట్టలు ఊడేసి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం వ్యాల్యూ తెలుస్తుంది. నిన్ను కొడతారు ఫస్ట్, నిన్ను అంటారు. నిన్ను ఊరు నువ్వు రా, ఊర్లోకి రా, నిన్ను గుడ్డలేటి
జనాలు ప్రజలు మరి నువ్వు చేసిన దుర్మార్గమైన మాటలు అంటే అడ్డమైన మాటలు పేగులు మెడకేసుకొని తిరుగుతా తప్ప ఏమి పాలన చేత కాదు. ఇవాళ నీకు దమ్ముంటే స్థానిక సమస్యలు పెట్టు, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు? నీకు చెప్పులతో కూడా పరిస్థితి వస్తుంది. రేపు స్థానిక సమస్యలు నీవు ఎన్ని సీట్లు గెలుస్తావు? రేపు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ ఇవాళ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామ సర్పంచులు పోయిన సర్పంచులకి బిల్లులు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు చేనులు అమ్ముకొని అంటే అప్పులు చేసి ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకే నువ్వు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఖచ్చితంగా త్వరలోనే మరి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఇవాళ కోవట్టు రాజకీయాలే తప్ప దీంట్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ 18 నెలల పాలనలో ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే 6 గ్యారెంటీలు 420 హామీలు, 6 గ్యారెంటీలు 420 హామీలు సంవత్సరానికి 30 కంప్లీట్ చేసినా కానీ 5 సంవత్సరాలకు 5 ఆరుల 30 హామీలు కూడా కంప్లీట్ చేయగలగదు అని చెప్పేసి ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఇంకోటి వచ్చేసి కంటి వెలుగు, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా పెట్టిన మన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనేది లేదు. మళ్ళా తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. స్కూటీలు ఇస్తున్నారు, అది లేదు. మరి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది లేదు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఇంత పెద్ద బోర్డు పెట్టుకొని ఒక మాట జారి మాట్లాడారు, 4,000 అని చెప్పేసి మాట్లాడారు. ఈరోజు అది కూడా లేరు. అంటే వీళ్ళు ప్రజలని మభ్యపెట్టి అనవసరమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచారే తప్ప ఈరోజు 18 నెలల వరకు చూసుకుంటే ఏ ఒక్క పథకం అనేది ఖచ్చితంగా ప్రజలకు రాలేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మహిళలను ఇది ఇందిరమ్మ రాజ్యం, మహిళల ప్రభుత్వం, మహిళలను కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గంట పదంగా చెప్పడం అనేది జరిగింది. పెద్ద మీటింగ్ బహిరంగ సభలో కూడా వాళ్ళకి కొన్ని చెక్కులు కూడా ఇస్తున్నాము అని చెప్పేసి కూడా అన్నాడు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు మహిళల పరిస్థితి చూస్తే ఆర్టీసీ బస్సులలో ఏ విధంగా అయితే కొట్లాడుకుంటారో చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ. ఒక విషయం ఏంటంటే మహిళలను కోటీశ్వరుడు చేసుడేమో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను కోటీశ్వరుడు చేసుడు కాదు, కిలో బోటి కూర పైసలు ఇయ్యదు కూడా అని చెప్పేసి పబ్లిక్లీ అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రజలకు. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి అన్నారు. రైతు బంధు సగము 2 సంవత్సరాలది ఆల్రెడీ మిస్ చేసేసారు. 2 సంవత్సరాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేసి ఇప్పుడు మేము ఇచ్చినాం 900 కోట్లు అని చెప్పేసి పబ్లిక్లో అడవులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ పథకమైనా కరెక్ట్గా వచ్చిందా, ఇంప్లిమెంటేషన్ జరిగిందా అని చెప్పేసి ప్రజలలో మీ నాయకులను తీసుకోపోయి ఒకసారి అడగండి, మీరు తెలుస్తుంది. ఈరోజు ఏమంటారు అంటే మన ముఖ్యమంత్రి గారు బట్టలు ఇప్పి కొడతా, అది కాదు, దానికోసం కాదు మీకు ప్రజలు ఇచ్చింది, మీకు సీఎంగా గెలిపించింది దాని గురించి. ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమిటి అనే దాని మీదనే మిమ్మల్ని గెలిపించారు. మీకు మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ మంచి అవకాశం ఇస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా తెలియజేసుకు స్కూటీలు మాయమైపోయినాయి, 2,500 కూడా మాయమైపోతున్నాయి. పబ్లిక్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతే కూడా ప్రజలు ఎట్లా తిరగబడుతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి 18 నెలల పాలన ఎట్లా ఉంది రాష్ట్రంలో? ఎంత ఇంప్లిమెంట్ చేశాడు? జనాలకి ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా? రేవంత్ రెడ్డి 18 నెలల పాలన నన్ను అడగటం కాదు, బయటికి వెళ్ళి ఒకసారి ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి చేసే పనులు ఎట్లున్నాయి. రేవంత్ రెడ్డి 18 నెలల పాలన మంచిగా ఉంటే ప్రజలందరూ కూడా ఇంత వ్యతిరేకత రాదు. ఏదో రైతు బంధు ఇస్తేనా, రైతు బంధు లేకపోతే 6 హామీలు, 420 హామీలు ఇవన్నీ ఉన్నాయి ఆయన చేసేవన్నీ. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంటే ఇంత వ్యతిరేకత అనేది రాదు. అంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? అసలు ఆయన గెలుతాడా? డౌట్. ఆయన గెలిచినప్పుడు చూడాలా. ఆయన ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత వచ్చి 100 సీట్ల గురించి మాట్లాడమను. మనం ఫస్ట్ కొడంగల్లో ఆయన నిలబడి ఆయన గెలుతాడో లేదో చూడమని. ఫస్ట్ రేవంత్ రెడ్డి గెలుస్తాడని రేవంత్ రెడ్డికి నమ్మకం ఉందా? రేవంత్ రెడ్డే గెలవడు అసలు. యాక్చువల్లీ ఆయన 100 సీట్లు గెలుతాడని ఏ విధంగా మాట్లాడతాడు? అసలు ఏ విధంగా ఆయనకి అసలు బుర్రుంది మాట్లాడతాడో లేకపోతే అసలు ఏం హాఫ్ నాలెడ్జ్ మాట్లాడతాడో అర్థం కాదు. కానీ అసలు ఆయన ఏం పరిపాలన చేస్తాడు ఏంది? ఆయన ఒకసారి ఏదో జనాలందరూ కోరుకొని ఏదో సీఎంని చేసినప్పుడు నువ్వు పరిపాలన మంచిగా చేయాలని చెప్పి జనాల్ని పరిపాలిస్తే నువ్వు రేపు ఏదైనా చేయొచ్చు కదా, రేపు ఏదైనా నువ్వు జనాలను అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని నువ్వు ప్రజల దగ్గరికి పోకుండా నువ్వు ఏదో బహిరంగ సభలు పెట్టుకొని ఇంకా వేరే చేసుకుంటే అవ్వదు. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు. ప్రజల దగ్గర పోతే వాళ్ళ వ్యతిరేకత ఏదైనా తెలుస్తుంది. ఇలా హైడ్రా అని పెట్టి ప్రజలందరినీ ఇంత భయభ్రాంతులు వాళ్ళందరినీ భయపెట్టుకుంటే వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు అవన్నీ కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు బాధ ఉంటుంది వాళ్ళకి. నీకేంది, నువ్వు ఇప్పుడు సున్నం చెరువు ఒకటి మొత్తం సున్నం చెరువు
చెరువు అంతా కూడా నాశనం చేసేసినాం, మాదాపూర్ అంతా కూడా నాశనం చేసి పడేద్దామని చెప్తాను. రేపు కోర్టు తీర్పిచ్చింది ఏంది ఎవరిని కూడా అక్కడ పోవద్దని చెప్పి, వాళ్ళేమో హైదరాబాద్ ఏమో మేము ఇంత కాదు ఇంత అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇంత విస్తీర్ణ కాదు ఇంత విస్తీర్ణ అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. అసలు యాక్చువల్లీ హైడ్రా గురించి అసలు రేవంత్ రెడ్డి కూడా ఏం తెలియదు. ఏంటంటే ఆ యొక్క ఎవరైతే ఈ కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ చెప్పిన మాటలు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కుంభకయ్యి అనవసరమైన ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వీరి మీద ఏం లేదు. మాదాపూర్లో ఉన్న సున్నం చెరువును అంత టార్గెట్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వానికి? ఎందుకు వారంకి ఒకసారి అది వార్తలలో ఎందుకు ఉండవలసి వస్తుంది? సున్నం చెరువు విషయానికి వస్తే హైడ్రా విషయంలో ఎందుకు అంత ప్రజలను అక్కడ ఉన్న ప్రజలను ఎందుకు బిడదగొట్టే ప్రయత్నం చేస్తున్నది సర్కార్? మాదాపూర్ అనేది సెంటర్ అన్న, చాలా సెంటర్. మాదాపూర్లో ల్యాండ్లు లేవు, అదొకటే. మాదాపూర్లో ల్యాండ్లోనే ఏమైనా ఉన్నాయంటే సున్నం చెరువు ఒకటే ఉంది. సున్నం చెరువు కాకపోతే ఇంకేం చేస్తాడు? సున్నం చెరువులో నీకు 15 ఎకరాల 24 గుంటలు విస్తీరణ అని చెప్పి ఎన్జిటి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు వచ్చి సర్వే చేసి మేము 36 ఎకరాలు అని చెప్పానంటే ఏమాత్రం ఇది అవుతుంది? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే వచ్చిండు, వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి చూసి ఇంత కాదు ఇంత అని చెప్పాను అన్నాడు. అంటే నీకు ఎమ్మెల్యేకి కన్సర్న్ ఎమ్మెల్యేకి తెలియకుండాను నీ పని చేస్తావా? కన్సర్న్ ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యేకి నీకు ఇద్దరికి మాట మంత్రి ఏముండదా? అంటే నీకు నచ్చింది ఎమ్మెల్యే ఎవడు, ఎమ్మెల్యే లేదు తొక్కలేదు అని చెప్పి నీకు ఉంది కాబట్టి నువ్వు కమిషనర్ ఇద్దరు కలిసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ పట్టా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్ నువ్వు ఆక్రమించుకోవాలని చెప్పి నీకు ఉంది కాబట్టి నువ్వు పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఎమ్మెల్యే వస్తాడు, వచ్చి ఎమ్మెల్యేనేమో వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు మన హైడ్రా వాళ్ళు. మళ్ళీ ఎమ్మెల్యే పోగానే మళ్ళీ హైడ్రా వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు. అంటే ఇక్కడ సున్నం చెరువు విషయానికి వస్తే అక్కడ పక్కకున్న విల్లాలు గిడ ఉన్నాయి, అక్కడ అవుటికి గిడ నోటీసులు ఇచ్చిర్రు అని చెప్పేసి అన్నారు. మరి అవుట్ని కూల్చేయకుండా ఓన్లీ పేదలు ఉండే గుడిసెలలో చిన్న 60 గజాలు 50 గజాలు 100 గజాలలో గుడారాలు వేసుకుని ఉన్న ఈ పేదలను ఎందుకు టార్గెట్ చేసి అక్కడ కూల్చేయవలసిన అవసరం వస్తుంది ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ విల్లాస్ కట్టుకున్నారో ఆ విల్లాస్ కట్టుకుంది కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోను ప్రాపర్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పోయిందన్న ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ రోడ్ అవతల ఉంది, రోడ్ అవతల ఉన్న తర్వాత రోడ్డుని ఆక్రమించుకుంటే జనాలు ఊరుకోరు కదా, ప్రజలు ఊరుకోరు కదా. ఇప్పుడు అక్కడ నుంచి బోరబండ నుంచి ఇటు లైన్ ఉంది రోడ్డు, ఇప్పుడు అదంతా కూడా నువ్వు ఆక్రమించుకుంటూ ఊరుకోరు కదా. సో అది అట్లా ఆపిండి ఆయన అంతే. ఇటువైపు ఏంటంటే ఇదంతా కూడా సర్కిల్గా ఫామ్ చేసుకోవచ్చు, ఇందులో విస్తీర్ణత చేసుకొని నువ్వు చెరువును ఆక్రమించుకొని చెరువు పేరు చెప్పి మిగతా ఉన్నది నాకు తెలిసిన సమాచారం ప్రకారం నాకు సున్నం చెరువు కావాలి ఇది చెప్పిండు ఆయన. సో వాళ్ళు ఆఫీసర్స్ ఏంది ఆయన కావాలన్నాడు కదా, ఆయన గిఫ్ట్ ఇస్తుర్రేమో మరి, ఆయన కావాలన్న దానికి వాళ్ళు చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు, పోలీస్ కేసులు పెట్టిర్రు, తీసుకుపోయారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళని కూడా ఇబ్బంది చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యే వస్తాడు వెళ్ళిపోతాడు, హాయ్ అని చెప్తాడు వెళ్ళిపోతాడు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళు పనులు చేయరు, ఎమ్మెల్యే పోయిన తర్వాత పనులు చేస్తారు. అది ఇవన్నీ నాటక రంగం. ఇదంతా హైడ్రా అనే ఒక పెద్ద డ్రామా అది.